హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, ప్రతిసారి కూడా ఇదే విధంగా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. కావలసిన పదార్థాలు ఇక్కడ నేను పచ్చికోవ పావు కిలో తీసుకున్నానండి. కట్ చేసిన కాజు, బాదం, పిస్తా, బాస్మతి బియ్యం ప్లేస్లో నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చండి. చక్కెర, మిల్క్ మైండ్, 1/2 లీటర్ పాలు, నెయ్యి. స్టవ్ పై గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాజు, పిస్తా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మిగిలిన అదే నెయ్యిలో 3 టీ స్పూన్ల వరకు బాస్మతి బియ్యం తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి 3 టీ స్పూన్ల బాస్మతి బియ్యం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్లు చక్కెర వేసుకొని ఇవి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు పాలు పోసుకొని మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు ముందుగా ఫ్రై చేసుకున్న బాస్మతి బియ్యంను మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వీటిని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, ఇలా సన్నగా రవ్వగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలలో మిక్సీ పట్టిన బియ్యంను వేసుకోవాలి. ఇలా బియ్యం అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలపాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకాలండి. చూశారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కోవా వేసి అంతా బాగా కరిగేలా కలుపుకోవాలి. అలాగే మిల్క్ మైండ్ వేసుకొని కలపాలి. మిల్క్ మైండ్ ఇక్కడ చూపించిన విధంగా వేస్తూ కలపాలండి. 2 టీ స్పూన్లు చక్కెర వేసుకోవాలి. మనం మిల్క్ మైండ్ వేసుకున్నాం కాబట్టి చక్కెర చాలా తక్కువగా పడుతుందండి. మీరు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. చల్లారితే పాయసం కాస్త గట్టి పడుతుంది. చూశారు కదా, ఈ విధంగా అవుతుంది. ఇలా చల్లగా అయిన పాయసం తింటే చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పాయసం రెడీ అయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.